డియర్ ఆల్, ఈరోజు మన క్లాస్ ఏంటంటే 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 9 మెన్సురేషన్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ మెన్సురేషన్ అంతా ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జాగ్రత్తగా ఫార్ములాస్ వచ్చి ఇచ్చిన క్వశ్చన్ అర్థమైతే ఈజీగా మనం చేయగలుగుతాం. ఓకేనా? ఎక్సర్సైజ్ ఇందులో డైరెక్ట్ 9.1 వెళ్తున్నాము. వెళ్ళి ముందు మనం కింగ్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఓకే. ఫస్ట్ క్వశ్చన్, ద షేప్ ఆఫ్ ద టాప్ సర్ఫేస్ ఆఫ్ ఎ టేబుల్ ఈజ్ ఏ ట్రిపీజియం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఇట్స్ ప్యారలల్ సైడ్స్ ఆర్ 1 meter and 1.2 meter అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 0.8 meter. అంటే ఇక్కడ ట్రిపీజియం టేబుల్ ఉందన్నమాట. ట్రిపీజియం టేబుల్ ఎలా ఉంది? ఇలా ఉంది మనకి, ఇలాగా ఇలా ట్రిపీజియం టేబుల్ ఉంది. ఇలా డ్రా చేస్తున్నాను. ఇలా ట్రిపీజియం టేబుల్ ఉంది. ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఈ డిస్టెన్స్ 1 meter ఇచ్చాడు. దీని కింద దాని డిస్టెన్స్ 1.2 meters ఇచ్చాడు. ఈ టోటల్ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. హైట్ ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ ఎంత ఇచ్చాడు? 0.8 meters. 0.8 meters. మనం ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది ఇక్కడ. ఓకే, సొల్యూషను. ఏరియా అంటే తెలుసు కదా, ఈ టోటల్ ఇన్నర్ ఏరియా, ఇదంతా ఏరియా అనమాట. ఈ లోపల ఇన్నర్ ఏరియా. సొల్యూషన్ మనకేం ఇచ్చాడు? ఫస్ట్ ఒక సైడ్ ప్యారలల్ ట్రిపీజియం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక సైడ్ ఆపోజిట్ సైడ్గా ఉన్నవి ఒకవైపు ప్యారలల్గా ఉంటాయి. ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి, ఈ రెండు ప్యారలల్గా లేవు. ఓకేనా? అలా ఉంటే దాన్ని ట్రిపీజియం అంటారు. ఓకే, ఈ ట్రిపీజియం ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం ఫార్ములా చెప్తాను ముందు. ఏరియా ఆఫ్ ట్రెపీజియం is equal to half into h into a plus b. a plus b అంటే ప్యారలల్ సైడ్స్ అన్నమాట. ఇక్కడ h ఎంత? ఇక్కడ గివెన్ హైట్, h అంటే హైట్ ఎంత ఇచ్చాడు? 0.8 meters. ఏ ఎంత? ఏ 1 meter ఇచ్చాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 meter. ఇది ఏ, ఇది బి అన్నమాట. బి ఈజ్ ఈక్వల్ టు 1.2 meter. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 ఇంటూ 0.8 meters ఇంటూ 1 meter ప్లస్ 1.2 meter. ఇక్కడ చూడండి, ఈ 2 దీంట్లో 0.8లో 0.4 టైమ్స్. సో 0.4 meter ఇంటూ 1 meter ప్లస్ 1.2 meter ఎంత? 2.2 meter. సో ఇక్కడ ఏమవుతుంది? 0.2 ఇంటూ 0.4 ఇంటూ 2.2 మీటర్ ఇంటూ మీటర్ ఏమవుతుంది? మీటర్ స్క్వేర్ అవుద్ది. మీరు ఆల్రెడీ ముందు చాప్టర్లో 8th చాప్టర్లో నేర్చుకున్నాం. ఓకే, 0.4 ఇంటూ 2.2 ఎంత అవుతుంది? మల్టిప్లై చేస్తే 8.8 కాదు, సారీ, 0.88 మల్టిప్లై చేస్తే 0.88 మీటర్ స్క్వేర్ వస్తుంది అనమాట. ఓకే, ఇది ఆన్సర్. ఈ ఇన్నర్ ఏరియా, ఈ పోర్షన్ ఏరియా అంతా 0.88 మీటర్ స్క్వేర్ అనమాట. సెకండ్ క్వశ్చన్ రాస్తాను, రాశాక అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సెకండ్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం ఈజ్ 34 centimeters square. ట్రిపీజియం ఇచ్చేసాడు ఏరియా. ద లెంత్ ఆఫ్ ద వన్ ప్యారలల్ సైడ్ ఈజ్ 10 centimeters. అంటే ఏ ఇచ్చాడు ఒక సైడ్, అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 4 centimeters. అంటే హెచ్ ఇచ్చాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద అదర్ ప్యారలల్ సైడ్.
అంటే బి ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇచ్చినవి రాసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకుంటే సగం సొల్యూషన్ వచ్చేసినట్టే, 90% సాల్వ్ చేసినట్టే. ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం ఇచ్చేసాడు. ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు ఎంత? 34 సెంటీమీటర్ స్క్వేర్. వన్ సైడ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 10 సెంటీమీటర్స్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ హైట్. బి ఈజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం ఫార్ములాలో మనం వేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం ఫార్ములాలో మనం వేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే. సో ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం ఫార్ములా ప్రకారంగా ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు, ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ 1/2 ఇంటూ హెచ్ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం ఇచ్చేసాడు 34 సెంటీమీటర్ స్క్వేర్. మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ హాఫ్ అండ్ హైట్ ఎంత? 4 ఇంటూ ఏ ఎంత? 10 ప్లస్ 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ రాద్దాం. సెంటీమీటర్స్ ప్లస్ బి తెలియదు కాబట్టి బి అని రాసుకున్నాం. సో ఇది 2 4లో 2 టైమ్స్ అంటే మనకి ఇప్పుడు 34 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 10 సెంటీమీటర్స్ ప్లస్ బి. 34 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 10 20 సెంటీమీటర్స్ ప్లస్ 2 ఇంటూ బి 2b. సో మనకి ఇక్కడ 34 సెంటీమీటరు, మనకి ఇక్కడ 4 కూడా సెంటీమీటర్సే. సో సారీ, ఇక్కడ 4 హైట్ కూడా సెంటీమీటర్సే. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ క్యూబ్ అయిందనమాట. అంటే 2 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, ఇక్కడ ఇది మనకి ఇది అవుతుంది 2 సెంటీమీటర్స్ అవుద్ది. ఇక్కడ 2b సెంటీమీటర్ అవుద్ది. ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్స్, 2 ఇంటూ 10 20 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్. 2 సెంటీమీటర్స్ ఇంటూ ప్లస్ ఇంటూ బి 2b సెంటీమీటర్స్. ఓకే. ఇప్పుడు మనకి 34 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ ఈ 20 సెంటీమీటర్ స్క్వేర్ యువతలైపు పంపించాం. 20 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2b సెంటీమీటర్స్. 34లోంచి 20 సెంటీమీటర్స్ తీసేస్తే ఎంత అవుతుంది? సెంటీమీటర్ స్క్వేర్ తీసేస్తే 14 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2b సెంటీమీటర్స్. ఇప్పుడు బి ఒకటే కావాలంటే ఏం చేస్తాం? 14 సెంటీమీటర్ స్క్వేర్ బై 2 సెంటీమీటర్స్ అవతలైపు పంపిస్తాం. సెంటీమీటర్ స్క్వేర్లో ఒకసారి అంటే సెంటీమీటర్ మిగులుతుంది. 2 14లో 7 అంటే బి ఈజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. అంటే రెండో సైడు, సెకండ్ సైడ్ అనదర్ సైడ్ సైడ్ 7 సెంటీమీటర్స్. దీంతో సెకండ్ ప్రాబ్లం అయింది. థర్డ్ ప్రాబ్లం నోట్ చేస్తా చూడండి. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం, ద లెంత్ ఆఫ్ ద ఫెన్స్ ఆఫ్ ట్రిపీజియం షేప్డ్ ఫీల్డ్ ఏబిసిడి. మొత్తం ఏబిసిడి ఫెన్సింగ్ ఎంత? 120 మీటర్స్. అంటే టోటల్ లెంత్ ఇచ్చేసాడు పెరిమీటర్. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చేసాడు. ఈ బీసీ ఎంత? అది 120 మీటర్స్. బీసీ అంటే ఇది బీసీ 48, ఇది 48. సిడి 17, ఇది ఏడి 40 సెంటీమీటర్స్, ఇది 40 మీటర్స్. ఇవన్నీ మీటర్స్ అయితే. అండ్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్. ఈ ఫీల్డ్ యొక్క ఏరియా సైడ్
AB is perpendicular to the parallel side of AD and BC. AD సైడ్ AB అనేది ఈ AB అనేది ఈ AB అనేది BCకి ADకి ప్యారలల్గా ఉంది. అంటే ఇది హైట్, పెర్పెండిక్యులర్ అన్నాడు కదా, ఇది హైట్ అనమాట. అంటే ఇప్పుడు మనకి టోటల్ ట్రిపీజియం షేప్డ్ అంటే పెరిమీటర్ ఇచ్చేసాడు. సొల్యూషను మొత్తం ABCD లెంత్ అంటే పెరిమీటర్ ఆఫ్ ట్రెపెజియం ఎంత ఇచ్చాడు? 120 మీటర్స్ ఇచ్చాడు. 120 మీటర్స్. సో ఈ సైడ్ మనం కనుక్కోవాలంటే ఈ టోటల్ 3 సైడ్లు టోటల్ సైడ్లోంచి 3 సైడ్లు తీసేస్తే సరిపోద్ది. అంటే 120 మీటర్స్ మైనస్ టోటల్ 3 సైడ్లు ఎంత ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టోటల్ AB ప్లస్ AD ప్లస్ CD ప్లస్ BC ఆల్ టోటల్స్ ఈ 120 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు. సరే AB మనకు తెలీదు, 120 మీటర్స్ AB తెలియదు కాబట్టి AB ప్లస్ అదే హైట్ కూడా AD ఎంత 40 మీటర్స్ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు 40 మీటర్స్ ప్లస్ CD ఎంత CD 17 ఇచ్చాడు, 17 మీటర్స్ ప్లస్ BC ఎంత ఇచ్చాడు 48 మీటర్స్. సో 120 మీటర్స్ అంటే టోటల్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు AB ప్లస్ ఇది ఎంత 105, ఇదంతా కలిపితే 105 ఈ 3 కలిపితే 105 మీటర్స్. సో AB ఈజ్ ఈక్వల్ టు 120 మీటర్స్ మైనస్ 105 మీటర్స్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీనే హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 15 మీటర్స్. మనకి ఏరియా ఆఫ్ ద ట్రిపీజియము ఫార్ములా చేస్తే సరిపోద్ది. ఏరియా ఆఫ్ ద ట్రిపీజియము ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఏరియా కనుక్కోమన్నాడు కాబట్టి ట్రెపెజియం ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ HA ప్లస్ B. ఇక్కడ ఏ అంత 40 ప్యారలల్గా ఉన్నాయి, B అంతా 48, హైట్ ఎంత వచ్చింది మనకి 15 మీటర్స్ వచ్చేసింది. ఇది 15 మీటర్స్. సో సబ్స్టిట్యూట్ చేయండి, 1/2 ఇంటూ 15 మీటర్స్ ప్లస్ 40 ప్లస్ 40 మీటర్స్ ప్లస్ 48 మీటర్స్. 215లో 7.5 టైమ్స్ 5 మీటర్స్ టైమ్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7.5 మీటర్స్ ఇంటూ 40 ప్లస్ 48 88 మీటర్స్. ఇది మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 660 వస్తుంది చూడండి. 660 మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. ఇది ఓకే. 4th ప్రాబ్లం రాద్దాం. చూడండి ఇక్కడ 4th ప్రాబ్లం. ద డయాగ్నల్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ షేప్డ్ ఫీల్డ్ ఈజ్ 24 meters and the perpendiculars dropped on it from the remaining opposite vertices are 8 meters and 13 meters. Find the area of the field. ఇక్కడ క్వాడ్రిలేటరల్ ఉంది, దాని డయాగ్నల్ అంతా ఇలా అడ్డంగా డయాగ్నల్ అంటే 24 meters. డయాగ్నల్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉన్నదని డయాగ్నల్ అంటారు. 20 meters. పెర్పెండిక్యులర్గా ఆపోజిట్ సైడ్స్ 2 వచ్చినాయి. పెర్పెండిక్యులర్ వెర్టిసిస్ నుంచి ఎంత 13 meters ఒకటి, 8 meters ఒకటి. అంటే ఇది ఒక H1, ఇది H2, ఇది డయాగ్నల్.
సో మనకి ఇప్పుడు ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఫార్ములా తెలిస్తే సరిపోద్ది. సేమ్ సొల్యూషను ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ QADRILATERAL is equals to half into diagonal into h1 plus h2. సేమ్ ఏరియా ఆఫ్ ద ట్రిపిజియం లాగే a ప్లస్ b h వచ్చింది, ఇక్కడ h1 ప్లస్ h2 వస్తుంది. సో h1 ఎంత 13 మీటర్స్, h2 ఎంత 8 మీటర్స్. ఇగో ఇది h2, ఇది h2, ఇది h1. డయాగ్నల్ d ఎంత 24 మీటర్స్. సో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 ఇంటూ 24 మీటర్స్ ఇంటూ 13 meters plus 8 meters, that is equal to 1/2 into 24 meters, 13 plus 8 into 21 meters. ఈ 224లో 12 times, that is equals to 12 meters into 21 meters. 12 into 21 252 వస్తుంది. 252 m ఇంటూ మీటర్ స్క్వేర్. అది సొల్యూషన్. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ద డయాగనల్స్ ఆఫ్ ఎ రాంబస్ ఆర్ 7.5 centimeters to 12 centimeters. ఫైండ్ ఇట్స్ ఏరియా. ఓకే, డయాగనల్స్ అంటే రాంబస్ ఇలా ఉంటుంది, కైట్లా ఉంటుంది అనమాట. డయాగ్నల్ D1 ఒకటి, D2 ఒకటి, ఇలా అడ్డంగా ఒకటి, నిలువుగా ఒకటి ఉన్నాయి. సో D1 ఎంత ఇచ్చాడు సొల్యూషన్లో? D1 is equals to 7.5 centimeters. D2 is equals to 12 centimeters. Area of the rhombus formula ఏంటి? Area of rhombus formula ఏంటి? half into D1 D2 diagonal. half into D1 D2 అంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది? half into 7.5 centimeters into 12 centimeters. ఈ 12లో 6 times అంటే మనకి ఇప్పుడు 7.5 centimeters into 6 centimeters. That is equals to 7.5 into 6 ఎంత? 45 centimeter into centimeter square. ఇది ఆన్సర్. ఏరియా ఆఫ్ ద ఈ ఏరియా టోటల్ ఇన్నర్ పోర్షన్ ఏరియా ఇది 45 centimeter square. ఓకే, సిక్స్త్ ప్రాబ్లం చెప్తాను చూడండి. ఇక్కడ క్వశ్చన్లో సిక్స్త్ ప్రాబ్లం, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్ వూజ్ సైడ్ అంటే సైడ్ ఇచ్చాడు. ఇక్కడ డయాగ్నల్ కాకుండా సైడ్ ఎంత ఇచ్చాడు? 5 centimeters ఇచ్చాడు. అండ్ వూజ్ ఆల్టిట్యూడ్ అంటే హైట్ ఇచ్చాడు 4.8 centimeters. అండ్ వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఇచ్చాడు 8 centimeters లాంగ్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద అదర్ డయాగ్నల్ ఏంటో కనుక్కోమన్నాడు. సో మనకి చూడండి, ఇక్కడ ఏరియా ఆఫ్ ద సైడ్ హైట్ ఇస్తే ఏరియా ఆఫ్ రాంబస్ సైడ్ హైట్ ఇచ్చినప్పుడు బి అంటే ఒక సైడ్ అనుకుందాం, బ్రెత్ బి ఇంటూ హెచ్ ఆర్ ఎస్ ఇంటూ హెచ్, సైడ్ ఇంటూ హెచ్. అంటే ఇక్కడ సైడ్ ఎంత ఇచ్చాడు? ఎస్ఆర్ బి ఎంత ఇచ్చాడు? 5 centimeters ఇచ్చాడు. మనకి హైట్ ఎంత ఇచ్చాడు? ఆల్టిట్యూడ్ అంటే హైట్ హెచ్ ఎంత ఇచ్చాడు? 4.8 centimeters. 4.8 ఇంటూ
సో ఏరియా ఆఫ్ ద రాంబస్ ఈ ఫార్ములా కూడా ఉందన్నమాట. 4.8 సెంటీమీటర్స్ ఇంటూ 5 సెంటీమీటర్స్ దాట్ ఈజ్ ఈక్వల్స్ టు, రివర్స్లో రాయాలి ఇది, మళ్ళీ అలాగే రాద్దాం ఎందుకు, 5 సెంటీమీటర్స్ సైడ్ ఇంటూ 5 సెంటీమీటర్స్ ఇంటూ 4.8 సెంటీమీటర్స్. 5 ఇంటూ 4.8 అంటే ఎంత అవుతుందంటే 24 అవుతుంది. 5 ఇంటూ 4 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ ద మనకి రాంబస్ వచ్చింది. కానీ ఇంకొకటి ఇచ్చాడు, ఒక డయాగ్నల్ ఇచ్చాడు, అంటే D1 ఇచ్చాడు. D1 ఎంత, 8 సెంటీమీటర్స్. D2 ఇచ్చాడు. D2 మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇవ్వలేదు. సో డయాగ్నల్స్ ప్రకారంగా ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏంటి, డయాగ్నల్స్ ప్రకారంగా అయితే 1/2 ఇంటూ B1 ఇంటూ D1 ఇంటూ D1 ఇంటూ D2. సో మనకి ఏరియా ఆఫ్ ద రాంబస్ ఎంత వచ్చింది, ఇక్కడ సైడుని హైట్ బట్టి 24 సెంటీమీటర్స్. సో 24 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 8 సెంటీమీటర్స్ ఇంటూ D2 మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో మనకి ఇక్కడ ఇది 4 టైమ్స్ 24 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ ఇంటూ D2. సో D2 ఈజ్ ఈక్వల్స్ టు అదర్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్ స్క్వేర్ బై 4 సెంటీమీటర్స్. 4 దీంట్లో 6 టైమ్స్ 24లో సెంటీమీటర్లో 1 సెంటీమీటర్ పోతే ఇంక సెంటీమీటర్ మిగులుతుంది. సో D2 అదర్ సైడ్ D2 ఇంకొకటి 6 సెంటీమీటర్స్ అన్నమాట. ఓకే, ఇది సొల్యూషన్. ఓకే, తర్వాత 7th ప్రాబ్లం నోట్ చేద్దాం. చూడండి, ఇది 7th ప్రాబ్లం. ద ఫ్లోర్ ఆఫ్ ద బిల్డింగ్ కన్సిస్ట్ ఆఫ్ 3000 టైల్స్ ఉన్నాయి. ఫ్లోర్ ఆఫ్ ద బిల్డింగ్ 3000 టైల్స్ ఉన్నాయి. విచ్ ఆర్ రాంబస్ షేప్డ్. అవి రాంబస్ షేప్లో ఉన్నాయి, అంటే కైట్ షేప్ ఉంటుంది కదా, అలా ఉంది. ఈచ్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఈజ్ 45 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్ లెంత్. ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద పాలిష్ ద ఫ్లోర్ ఇఫ్ ద కాస్ట్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ 4 రూపీస్. ఇక్కడ ఒక్కొక్క టైలు సెంటీమీటర్స్ రూపంలో ఉన్నాయి. 45 డయాగ్నల్ 30 సెంటీమీటర్స్. కానీ ఇక్కడ మీటర్ స్క్వేర్ అన్నాడు. మీటర్ స్క్వేర్ అంటే ముందు టైల్ ఏరియా కట్టి తర్వాత మనం ఏరియా కాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ సొల్యూషన్ అర్థమైందా? సొల్యూషను జాగ్రత్తగా వినండి ఇది. సో టైల్ ఏ షేప్లో ఉంది, ట్రెపీజియం. ఏ షేప్లో, రాంబస్, టైల్ రాంబస్. D1 డయాగ్నల్ D1 ఎంత, డయాగ్నల్ 45 సెంటీమీటర్స్. D2 ఎంత, 30 సెంటీమీటర్స్. అలాంటి టైల్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ టైల్స్ ఈ షేప్తో ఉన్నవి 3000 టైల్స్ ఉన్నాయి. మన 3000 టైల్స్కి మనకి పాలిషింగ్ చేయడానికి ఎంత తీసుకుంటాడు, ఎంత అవుతుంది ఖర్చు అనేది 4 రూపీస్ చొప్పున మీటర్ స్క్వేర్కి 4 రూపీస్ అనమాట. ఓకే, ముందు ఏరియా ఆఫ్ ద టైల్ ఫైండ్ అవుట్ చేద్దాం. రాంబస్ టైల్, ఏరియా ఆఫ్ రాంబస్ టైల్. ఏరియా ఆఫ్ ద రాంబస్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ D1 D2 అంతే కదా, హాఫ్ ఇంటూ D1 D2. సో ఇక్కడ మనకి D1 ఎంత ఇచ్చాడు, 1/2 ఇంటూ 45 సెంటీమీటర్స్ ఇంటూ 30 సెంటీమీటర్స్. 2 30లో 15 టైమ్స్. సో
45 centimeters into 15 centimeters. That is equals to ఎంత అవుతుంది 675 45 into 15 675 సెంటీమీటర్ స్క్వేర్ అవుద్ది. ఓకే, ఇప్పుడు మనకి ఇలాంటివి ఎన్ని ఉన్నాయి టోటల్ టైల్స్ 3000. సో టోటల్ ఫ్లోర్ ఏరియా ఎంత అవుతుంది అప్పుడు టోటల్ ఫ్లోర్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 3000 టైల్స్ ఇంటూ ఒక్కొక్క టైల్ ఏరియా అంతా 675 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇది టోటల్ ఫ్లోర్ ఏరియా 3000 టైల్స్ ఇంటూ 675, ఒక్కొక్క టైలు ఏరియా 675. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటిది మీటర్ స్క్వేర్కి 4 రూపీస్, కానీ ఇక్కడ ఏముంది సెంటీమీటర్ స్క్వేర్ ఉంది. సో మనకి ఇప్పుడు మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మీటర్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు మీటర్ ఇంటూ మీటర్. ఒక మీటర్కి 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్. సో ఆ ప్రకారంగా 1 మీటర్ 100 సెంటీమీటర్స్ ఇంటూ 100 సెంటీమీటర్స్. దీన్ని ఈ టోటల్ వాల్యూని 100 సెంటీమీటర్స్ ఇంటూ 100 సెంటీమీటర్స్తో డివైడ్ చేస్తే మీటర్ స్క్వేర్లోకి మారిపోతాయి అన్నమాట. సో మనం ఇప్పుడు టోటల్ ఫ్లోర్ ఏరియా ఇది సెంటీమీటర్స్, టోటల్ ఫ్లోర్ ఏరియా సెంటీమీటర్ స్క్వేర్ రూపంలో ఉంది. ఇప్పుడు టోటల్ ఫ్లోర్ ఏరియా ఇన్ మీటర్ స్క్వేర్లోకి మారుద్దాం. అంటే దీన్ని 3000 ఇంటూ 675 బై 100 ఇంటూ 100 ఇంటూ 100 మనతో డివైడ్ చేస్తే మీటర్ స్క్వేర్లోకి వచ్చేస్తుంది. ఈ 2 జీరోలు ఈ 2 జీరోలు ఈ 1 జీరో ఈ 1 జీరో మనకి ఇప్పుడు 675 ఇంటూ 3/10 మీటర్ స్క్వేర్లోకి మారింది ఏరియా. టోటల్ ఫ్లోర్ ఏరియా మీటర్ స్క్వేర్లోకి మారింది. ఫ్లోర్ కాస్ట్ పర్ ఫ్లోర్ మీటర్ స్క్వేర్ ఎంత ఇచ్చాడు కాస్ట్ పర్ మీటర్ స్క్వేర్ 4 రూపీస్ ఇచ్చాడు. సో ఇంటూ 4తో మల్టిప్లై చేసేస్తాం. ఇంకా ఇంటూ 4తో మల్టిప్లై చేస్తే టోటల్ ఫ్లోర్ కాస్ట్ టోటల్ ఫ్లోర్ ఏరియా ఇంటూ 4 రూపీస్. టోటల్ ఫ్లోర్ ఏరియా అంతా 675 ఇంటూ 3/10 ఇంటూ 4 రూపీస్. ఇదేమో 2 times 2, ఇక్కడ 5 times. ఈ 5 దీంట్లో పోద్ది చూడండి ఎన్నిసార్లు 5 దీంట్లో 1 5 2 1 3 5 135 times 1 మిగులుతుంది 17 అయితే 3 times 2 మిగులుతుంది 5 25 135 ఇంటూ 3 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి రూపీసు 810 రూపీస్ అవుద్ది. 810 రూపీస్ అవుద్ది. ఓకే, 270 ఇంటూ 3 810. ఓకే, 810 రూపీస్ కాస్ట్ అవుద్ది. ఇకపోతే ఎయిత్ ప్రాబ్లం నోట్ చేస్తాం. క్వశ్చన్ చూడండి, మోహన్ వాంట్స్ టు బై ఏ ట్రిపీజియం షేప్డ్ ఫీల్డ్. ఇలా ట్రిపీజియం షేప్డ్ ఫీల్డ్ ఉన్నది కొందాం అనుకుంటున్నాడు. ఇట్స్ సైడ్ అలాంగ్ ద రివర్ ఈజ్ ప్యారలల్ టు ద ట్వైస్ ద సైడ్ అలాంగ్ ద రోడ్. అంటే రివర్ సైడ్ ఉన్నది ఈ సైడ్ 2 ప్యారలల్ ట్వైస్, అంటే ఇటువైపు ఎస్ ఉందనుకోండి, ఇటువైపు సైడ్ 2s అనమాట. అంటే ఒక సైడ్ మీద రోడ్ సైడ్ కన్నా రివర్ సైడ్
రెట్టింపు అనమాట, డబల్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్, ఏరియా ఇచ్చేసాడు ఎంత, 10,500 మీటర్ స్క్వేర్, అండ్ ద perpendicular height distance between the two parallel sides is 100 meters ఇచ్చేసాడు, 100 meters ఇచ్చేసాడు, హైట్ ఇచ్చేసాడు, హెచ్ ఇచ్చేసాడు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ అలాంగ్ ద రివర్, ఈ రివర్ సైడ్ లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం ఫీల్డ్ ఇచ్చేసాడు. సొల్యూషన్, ఏరియా ఆఫ్ ట్రపీజియం ఫీల్డ్ ఇచ్చేసాడు ఎంత, 10,500 మీటర్ స్క్వేర్. హైట్ ఇచ్చాడు ఎంతది, 100 మీటరు. ఒక సైడ్ అంటే ఒక సైడు ఏ ఎంత ఇచ్చాడు మనకి, సైడు ఎస్ తెలీదు, రెండో సైడ్ బి 2s, రెట్టింపు కదా, అది రివర్ సైడ్ రెట్టింపు రోడ్ సైడ్ కన్నా. అందుకు మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఏరియా ఆఫ్ ద రివర్ ఫార్ములా వేస్తాం. ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ట్రెపెజియం ఫార్ములా ఆఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి, హాఫ్ ఇంటూ హెచ్ ఏ ప్లస్ బి. హైట్ ఇచ్చేసి ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం ఇచ్చేసాడు ఎంత, 10,500 మీటర్ స్క్వేర్. మనకి హైట్ ఇచ్చాడు 1/2 ఇంటూ హైట్ 100 మీటర్స్. మనకి ఏ ఎంత, ఎస్ మనకు తెలియదు, ఇదే ఫైండ్ అవుట్ చేయాలి, బి 2s. సో మనకి ఇక్కడ 10,500 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ 100లో పోతుంది 2, 50 టైమ్స్ 50 మీటర్ ఇంటూ ఎస్ ప్లస్ 2s 3s. సో ఈ 50 అవతలైపు పంపిద్దాం, ఇక్కడ మల్టిప్లై చేసేది అవతలైపుకి వస్తే 10,500 మీటర్ స్క్వేర్ బై 50 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 3s. సో ఈ 0 క్యాన్సిల్, ఈ 5 దీంట్లో పోతుంది, ఎన్నిసార్లు పోతుంది, 210, 210 టైమ్స్ ఈ మీటర్ దీంట్లో పోతుంది, అంటే 210 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 3s. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 210 మీటర్స్ బై 3, ఇక్కడ 70 టైమ్స్ పోద్ది 3. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 70 మీటర్స్. ఎస్ అంటే ఏది వచ్చింది, ఇది వచ్చింది 70 మీటర్స్. 2s అంటే ఏమవుతుంది, రోడ్ సైడ్ రివర్ సైడ్ ఉన్నది, 2 రివర్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు length of the river side is equals to 2s, that is equal to 2 into 70 meters, that is equal to 140 meters. ఓకే, దీంతో 7th ప్రాబ్లం 8th ప్రాబ్లం అయిపోయింది. 9th ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా వినాలి. 9th ప్రాబ్లం, టాప్ సర్ఫేస్ ఆఫ్ ఏ రైజ్డ్ ప్లాట్ఫామ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ రెగ్యులర్ ఆక్టాగన్. ఇది రెగ్యులర్ ఆక్టాగన్ షేప్లో ఉంది ఇదంతా. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఆక్టాగనల్ సర్ఫేస్. ఏరియా లోపల ఏరియా అంత, సర్ఫేస్ ఎంత అనేది ఇచ్చాడు మనకి. ఇక్కడ రెగ్యులర్ ఆక్టాగన్ ఒక సైడ్ ఇచ్చాడు 5 మీటర్స్ ఇచ్చాడు, అంటే ఇది కూడా 5 మీటర్సే, ఇది 5 మీటర్సే, ఇది 5 మీటర్సే, ఇది 5 మీటర్సే, ఇది 5 మీటర్సే. కొంచెం నేను వేసిన డయాగ్రాము సమానంగా రాదు, ఇది 5 మీటర్సే, ఇది 5 మీటర్సే. ఓకే, అర్థమైంది కదా. అన్ని సైడ్ రెగ్యులర్ ఆక్టాగన్లో అన్ని సైడ్స్ ఈక్వల్. సో మనకి ఏబి సొల్యూషన్ రాస్తున్నాను. ఈ ఏరియా, ఈ రెగ్యులర్ ఆక్టాగన్ లోపల ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు, ఈ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం
ఎన్ని సైడ్లు అన్నా డిసి ఈజ్ ఈక్వల్స్ టు సిడి అన్నా డిఈ అన్నా ఈఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు జిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్జి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 5 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ 5 మీటర్స్ సారీ. సో మనకి ద ఏరియా ఆఫ్ ముందు ఇక్కడ ఒక్కొక్కటి ట్రయాంగిల్ ఏరియా కట్టేద్దాం. అంటే ఏబిఐ ముందు ట్రయాంగిల్ ఏరియా కన్నా రెక్టాంగిల్, ఈ రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ రెక్టాంగిల్ ఏరియా అంటే ఏరియా జాగ్రత్తగా వినండి, ఇది ఏరియా ఆఫ్ అంటే ఈ పార్ట్ ఈ ఏరియా 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 మొత్తం మనం ఏరియాలు ఫైండ్ అవుట్ చేసి సమ్ చేస్తే మొత్తం ఆక్టోగన్ ఏరియా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఏరియా ఆఫ్ బిసిఐజే బిసిఐజే జాగ్రత్తగా వినండి. ఇది ఎంత లెంత్ ఇంటూ రెక్టాంగిల్కి ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. లెంత్ ఎంత ఇచ్చాడు? లెంత్ ఎంత ఇచ్చాడు? 5 సెంటీమీటర్స్ పైన ఇచ్చాడు, 5 మీటర్స్. బ్రెత్ ఎంత? 4 మీటర్స్. బి ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్స్. సో మనకి ఈ పోర్షన్ ఎంత వచ్చింది? 5 ఇంటూ 4 మీటర్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ స్క్వేర్. సో ఇది వచ్చేసింది. సేమ్ ప్యారలల్గా జీ ఇది ఒకటి ఈక్వేషన్ అనుకుందాం. 20 మీటర్ స్క్వేర్ సాల్వ్ చేసింది. ఏరియా ఆఫ్ ఇది జిఎఫ్ఎల్కే అంటే ఈ బ్లాక్ జిఎఫ్ఎల్కే. ఇది కూడా సేమ్ అదే ఆపోజిట్గా ఇది ఉంది కాబట్టి సేమ్ అదే వస్తుంది. ఏరియా ఆఫ్ ద ఏరియా ఆఫ్ జిఎఫ్ఎల్కే ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ 20 మీటర్ స్క్వేర్. ఎందుకంటే ఇది 5 ఇది 4 అవుద్ది. సో 5 4s are 20 మీటర్ స్క్వేర్. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకిప్పుడు ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసే ముందు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఐజే ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్స్. చూడండి, ఈ బీసీ ఈ ఐజే కూడా 5 మీటర్స్. కానీ ఏ నుంచి డీకి ఎంత ఉంది? 11 మీటర్స్ ఉంది. ఇక్కడ 11 మీటర్స్ ఇచ్చాడు. ఈ ఏ నుంచి ఈ డీకి 11 మీటర్స్ అడిచ్చాడు. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఐజే కదా, ఇది 5 మీటర్స్ కదా. అందుకు ఏమవుతుంది మనకి? ఐజే ఇక టోటల్ లెంత్ ఎంత? ఇది ఏఐ ప్లస్ ఈ ఏఐ ప్లస్ ఐజే ప్లస్ జేడి. సో ఏఐ ప్లస్ ఎంత? ఇది ఐజే ప్లస్ జేడి, ఐజే ప్లస్ జేడి ఈజ్ ఈక్వల్ టు ఎంత? మొత్తం టోటల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏడి. ఇక్కడ నుంచి ఇక్కడికే కదా టోటల్ లెంత్, ఏడి. జాగ్రత్తగా వినాలి, ఇది ఏడి. సో ఏఐ ఎంత తెలీదు మనకి, ఏఐ తెలీదు. ఐజే ఇక్కడ తెలుసు, ప్లస్ 5 మీటర్స్ ప్లస్ జేడి మనకు తెలీదు. ఈజ్ ఈక్వల్ టు ఏడి ఎంత? 11. ఏడి ఈజ్ ఈక్వల్ టు 11 మీటర్స్. సో 11 మీటర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏఐ ప్లస్ జేడి ఈజ్ ఈక్వల్స్ టు
11 meters minus 5 meters, that is equals to 6 meters. సో 6 meters వచ్చేసింది మనకి. ఏఐ జేడి అన్న ఈక్వల్లే కదా. ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంతో, ఇక్కడ నుంచి జేడి కూడా అదే డిస్టెన్స్. మనకి ఏఐ కావాలంటే ఏమవుతుంది, ఏఐ ఈజ్ ఈక్వల్స్ టు 6 meters by 2, హాఫ్ పోర్షన్ అనమాట. అంటే ఎంత వస్తుంది, 3 meters వస్తుంది. 3 ఏఐ ఈజ్ ఈక్వల్ టు 3 meters, దట్ ఈజ్ ఈక్వల్ టు జేడి రెండిట్లకి. ఎందుకంటే ఏఐ జేడి కూడా ఈక్వల్ కాబట్టి. సో మనకి ఇప్పుడు ఇది వచ్చింది 3 meters వచ్చింది. అంటే ఇది వచ్చేసింది 3 meters, ఇది వచ్చేసింది 3 meters, ఇది 4 meter, ఇక్కడ కూడా అంతే 3 meter, ఇక్కడ 4 meter, ఇక్కడ 3 meter, ఇది 4 meter. ఒక ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే మొత్తం అన్ని ట్రయాంగిల్ ఈక్వల్. సో ట్రయాంగిల్, ఫస్ట్ ట్రయాంగిల్ చేద్దాం. ట్రయాంగిల్ ఏఐబి. ఏఐబి అంటే ఇది ఏఐబి. ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఐబి ఎంత, హాఫ్ ఇంటూ బి ఇంటూ హైటు. బి ఎంత, ఏఐ ఇంటూ హైట్ ఎంత, బిఐ. ఇది హైటు, ఇది బిఐ 4 centimeters. ఏఐ ఏమో 3 centimeters, ఇది 3 centimeters, బిఐ 4 centimeters. మనకి ఏమైంది, హాఫ్ ఇంటూ 3 ఇంటూ 4 meter square. 2 దీంట్లో 2 times, అంటే ఇక్కడ ఎంత వచ్చింది, 6 meter square వచ్చింది. సో ఇవన్నీ ఏట్లకి ఈక్వల్. ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్కి సిజేడికి జీకేహెచ్కి ఎఫ్ఎల్ఈకి ఈక్వల్. అన్నిటికి 6 centimeters వస్తుంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ రాసేద్దాం. ఏరియా ఆఫ్ సిజేడి ఈక్వల్స్ టు ట్రయాంగిల్ ఎల్ఈఎఫ్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్ కేజిఎఫ్. ఆ మూడిట్లకి ఎంత ఏరియా, 6 meter square ఈచ్ ఒక్కోదానికి. సో నౌ ద ఏరియా ఆఫ్ ఏబిఈహెచ్. ఏరియా ఆఫ్, ఇంకా మిగిలిపోయింది మనకి ఏబిఈహెచ్. అంటే ఏంటిది, ఇది ఏడిఈహెచ్, సారీ ఏడిఈహెచ్, ఏబి కాదు ఏడిఈహెచ్ అంటే రెక్టాంగిల్. రెక్టాంగిల్కి ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ హైటు బ్రెత్, లెంత్ ఇంటూ బి. దాన్నే మనం ఇక్కడ ఏం రాస్తాం, ఏడి ఇంటూ ఏడి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఇంటూ డిఈ. ఏడి అంటే ఏది, ఇగో ఇది ఏడి ఎంత 11, డిఈ ఎంత, డిఈ అన్నా ఏహెచ్ అన్నా ఒకటే 5, ఇది 5, ఇది 11. సో మనకి 5 ఏడి ఎంత 11 meters ఇంటూ 5 meters, దట్ ఈజ్ ఈక్వల్ టు 55 meter square. సో మనకి రెక్టాంగిల్ కాబట్టి ఇది రెక్టాంగిల్ ఏరియా. ఇక్కడ మనకి ఇట్లకి అన్నిటికి వచ్చేసింది. ఇది 55 meter square వచ్చింది. ఇది వచ్చేసి ఎంత, 6 meter square వచ్చింది. ఇవన్నీ 6. ఇది 20 meter square వచ్చింది. ఇది 6 వచ్చింది. ఇది 20 meter square వచ్చింది.
ఇది 6 వచ్చింది, ఇది 6 వచ్చింది. ఇవన్నీ సమ్ చేస్తే మనకి టోటల్ ఆక్టాగన్ ఏరియా వచ్చేస్తుంది. సో టోటల్ ఆక్టాగనల్ ఏరియా octagonal area is equal to area of the triangle, area of triangle AIB plus triangle CID plus triangle LED plus triangle KGH plus area of the rectangle, ఏంటది BCIJ ప్లస్ రెక్టాంగిల్ మళ్ళీ KLFG ఇందాక చెప్పాను కదా, ప్లస్ AD లాస్ట్ కనుక్కున్నది EH. ఇగో ADEH ఇగో ఇవన్నీ డయాగ్రామ్లో వేసినాయి అన్నమాట. ఇవి యాడ్ చేస్తే 6 ఎన్ని వచ్చినాయి? 6 మీటర్ స్క్వేర్లు 4, 6 మీటర్ స్క్వేర్ ప్లస్ 6 మీటర్ స్క్వేర్ ప్లస్ 6 మీటర్ స్క్వేర్ ప్లస్ 6 మీటర్ స్క్వేర్ ప్లస్ 20 ఎన్ని వచ్చినాయి? 2, 20 మీటర్ స్క్వేర్ ప్లస్ 20 మీటర్ స్క్వేర్ ప్లస్ ADEH లాస్ట్ వచ్చింది ఎంత? 55 మీటర్ స్క్వేర్. ఇవన్నీ సమ్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ఆక్టాగన్ ఈజ్ ఈక్వల్స్ టు 119 మీటర్ స్క్వేర్. ఓకే, దీంతో 9th ప్రాబ్లం అయింది. ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్తాను చూడండి. 10th ప్రాబ్లం. దేర్ ఈజ్ ఏ పెంటాగనల్ షేప్డ్ పార్క్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇగో ఇది. ఫర్ ఫైండింగ్ ఇట్స్ ఏరియా జ్యోతి అండ్ కవిత డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ వేస్. 2 డిఫరెంట్ వేస్గా చేశారట. ఫైండ్ ద ఏరియా ఆఫ్ దిస్ పార్క్ యూజింగ్ బోత్ వేస్. కెన్ యూ సజెస్ట్ సమ్ అదర్ వే టు ఫైండ్ ఇట్స్ ఏరియా? అంటే 2 వేస్లో జ్యోతి చేసింది, కవిత చేసిన వేలో ఫైండ్ చేయమంటున్నాడు ఏరియా ఆఫ్ ద పెంటాగన్ పార్క్. మీరు ఏదైనా సజెస్ట్ చేయాలంటే చేయండి అంటున్నాడు. ఫస్ట్ జ్యోతి మోడల్ ఏం చేసింది? ఇలా డివైడ్ చేసింది పెంటాగనల్ పార్క్. ABCDEF ఇలా పెట్టింది. ఆఫ్ చేసింది. ఆఫ్ చేస్తే ఇదొక ట్రెపెజియం మోడల్, ఓకే. ట్రెపెజియం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇక్కడేమో ఇది 15 ఇచ్చాడు, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ 15 ఇచ్చాడు, ఇది హైట్ ఏమో 30 ఇచ్చాడు. మనకి ట్రెపెజియం ఫార్ములా ఏంటి? ఒక సైడ్ అంటే సొల్యూషను ఏ ఎంత ఇచ్చాడు? 15 మీటర్స్. బి ఎంత ఇచ్చాడు? బి ఇంకో హైట్ 30 మీటర్స్. మనకి ఏబి ఇచ్చాడు, హైట్ ఎంత ఇచ్చాడు? మనకి ఈ హైటు ఏడి మనం ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం ఏఈ ఎంత? ఏఈ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత? 15 మీటర్స్ ఇచ్చాడు. ఏడి ఏమవుతుంది అంటే హైటు 15/2 అవుద్ది. సో ఏరియా ఆఫ్ ద ట్రెపెజియం ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ జ్యోతి మోడల్ చేస్తున్నాం మనం, ఓకే. ఏరియా ఆఫ్ ట్రెపెజియం
ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. హాఫ్ హెచ్ ఎంత, హాఫ్ హెచ్ ఎంత 15/2 ఇంటూ ఏ ఎంత 15 ప్లస్ 30. ఇక్కడ ఏమవుతుంది మనకి 15/4 ఇంటూ 15 ప్లస్ 30 ఎంత అవుద్ది 45. ఇవన్నీ మీటర్ స్క్వేర్లే, మీటర్ ఇంటూ మీటర్ మీటర్ స్క్వేర్ అయింది, ఎందుకంటే ఇది మీటర్ ఇది మీటర్, మీటర్ స్క్వేర్ అవుతుంది. సో 15 ఇంటూ 4 45 ఎంత అవుతుంది, 15 ఇంటూ 45 675. 675/4. ఇది ఒక సైడు. ఏరియా ఆఫ్ ద ట్రిపీజియం ఏది చేసాం, ఇది చేసాం, ఏబిసిడి చేసాం, ఏబిసిడి చేసాం, ఏబిసిడి ఏరియా ఎంత వచ్చింది, ఎంత వచ్చింది 675/4 వచ్చింది 1. ఇంకొకటి ఏరియా ఏం చేయాలి, ఇది సేమ్, ఇది కూడా ఏమవుతుంది సేమ్ మెజరబుల్ కాబట్టి సిడిఈఎఫ్ సేమ్ మెజర్, సిడిఈఎఫ్ కూడా ఏరియా ఏబిసిడి ఏరియాకి ఈక్వల్. సో అదెంత అవుతుంది 675/4 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా 675 ఆల్రెడీ మనం చేసాం 4 మీటర్ స్క్వేర్. టోటల్ ఏరియా అంటే ఏంటి, ఏం చేయాలి మనము, రెండింటిని సమ్ చేయాలి. 675 టోటల్ పెంటాగన్ ఏరియా. జ్యోతి మోడల్ ప్రకారం అయితే జ్యోతి మోడల్ ప్రకారంగా మనకి 675/4 మీటర్ స్క్వేర్ ప్లస్ 675/4 మీటర్ స్క్వేర్ రెండు సాల్వ్ చేస్తే 675/675 మనకి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 675 ప్లస్ 675/4 అవుద్ది మీటర్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 675 ప్లస్ 675 డివైడెడ్ సమ్ చేస్తే మనకి 0 7 7 14 5 5 15 13/4 1350/4 మీటర్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది క్యాన్సిల్ చేస్తే 675/2 మీటర్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మనకి ఏరియా 337.5 మీటర్ స్క్వేర్ జ్యోతి మోడల్ ప్రకారంగా. జ్యోతి మోడల్ కాకుండా కవిత మోడల్ ఎలాగా, కవిత మోడల్ చేద్దాం. కవిత మోడల్ ఎలా పెట్టింది, ఇలా పెట్టింది. అంటే ఇక్కడ ఏబిసిడి ఇక్కడ మళ్ళీ ఎఫ్ ఈ హైట్ అంటే ఇది 15 ఇది 15, ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రం 30, అంటే ఇది ఎంత అవుద్ది 15 అవుతుంది, ఇది 15 అవుతుంది.
ముందు వీ క్యాన్ డివైడెడ్ స్క్వేరు ప్లస్ ట్రయాంగిల్ అంటే ఇది స్క్వేరు ఏబిడిఈ స్క్వేరు టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏబిడిఈ స్క్వేరు ప్లస్ ట్రయాంగిల్ బిసిడి ఏరియా అన్నమాట. ఏరియా ఈ రెండు ఏరియాలు కనిపిస్తే మనకి వచ్చేస్తుంది. ఆ మోడల్లో చేస్తే ఎంత వచ్చింది? 337.5 వచ్చింది. ఈ మోడల్లో చేద్దాం. అదేమో ట్రిపీజియం మోడల్లో చేసింది. ఇక్కడ స్క్వేరు ప్లస్ రెక్టాంగిల్ వచ్చింది. స్క్వేర్ ఎంత అవుతుంది? ఏబి ఏరియా ఆఫ్ ఏబిడిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఇది 15 ఇది 15 ఇక్కడ కూడా 15. సో 15 meters ఇంటూ 15 meters దట్ ఈజ్ ఈక్వల్ టు 225 meter square. ఇది వచ్చేసింది. మనకి ఇది కావాలి కాబట్టి ఇది 15 ఇది 15 ఇది 15 ఇది 15. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BCD హాఫ్ ఇంటూ BD ఇంటూ EC that is equal to half into 15 meters into 15 meters that is equals to 15 into 15 ఎంత అవుతుంది? 225 by 2 that is equals to క్యాన్సిల్ చేస్తే 112/5 225 2తో డివైడ్ చేస్తే 112 meter square వస్తుంది. సో ఈ రెండింటిని సమ్ చేయాలి. ఇది ప్లస్ ఇది ఎంత అవుతుంది చూడండి? 225 meter square ప్లస్ 112 meter square. కవిత మోడల్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? సేమ్ 337.5 meter square. సో ఇది సెకండ్ మోడల్, అది ఫస్ట్ మోడల్. బోత్ ఆర్ సేమ్. ఇంకేం అడిగాడు? ఇంకో వే ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఇవే బెస్ట్ వేస్. ఈ మోడల్లో ఫైండ్ అవుట్ చేయడం లేదా ఈ మోడల్లో ఫైండ్ అవుట్ చేయడం బెస్ట్ వేస్. ఓకే, జ్యోతికి ఎంత వచ్చింది? 337.5. కవిత మోడల్ కూడా 337.5. ఓకే, 10th ప్రాబ్లం 11th ప్రాబ్లం రాస్తున్నాను చూడండి 11th ప్రాబ్లం లాస్ట్ ప్రాబ్లం ఎక్సైజ్లో డయాగ్రామ్ ఆఫ్ ద ఎడ్జసెంట్ పిక్చర్ ఫ్రేమ్ హ్యాస్ అవుటర్ డైమెన్షన్స్. ఇలా ఫ్రేమ్ ఒకటి ఉంది, అవుటర్ డైమెన్షన్స్ 24 centimeters into 28 centimeters and the inner dimensions 16 into 20 centimeters 60 centimeters into 20 centimeters. Find the area of each section. ఈ ఏరియా ఆఫ్ ద ఫ్రేమ్, ఈ ఫ్రేము ఏరియా, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ద విడ్త్ ఆఫ్ ఈచ్ సెక్షన్ ఈజ్ సేమ్, అంటే ఈ విడ్త్ కూడా సేమ్ అన్నమాట. ఓకే, మనకిప్పుడు అవుటర్ సెక్షన్ సొల్యూషన్ చేద్దాం. అవుటర్ అసలు ఏరియా ఆఫ్ ద ఫ్రేమ్ ఎలా రాస్తాము? ఏరియా సొల్యూషను ఏరియా ఫ్రేమ్ టోటల్ ఫ్రేమ్ ఎలా రాయగలుగుతాం? ఏరియా ఫ్రేమ్ ఈజ్ ఈక్వల్ టు outer section area, outer rectangle area minus inner rectangle area. సింపుల్గా అలా చేసేయచ్చు.
కానీ ఇక్కడ ఈచ్ ఫ్రేమ్ ఏరియా అంత అని అడిగాడు. ఇక్కడ ఈచ్ ఫ్రేమ్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి అంటే ఈ ఫ్రేమ్ ఏరియా టోటల్ అవుటర్ పోర్షన్ ఏరియాలోంచి ఈ ఇన్నర్ పోర్షన్ ఏరియా తీసేస్తే ఈ ఫ్రేమ్ ఏరియా వచ్చేస్తుంది. కానీ ఈచ్ సెక్షన్ ఏరియా అడుగుతున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ మెజర్మెంట్ ఆఫ్ ద అవుటర్ లెంత్ బ్రెడ్త్ ఎంతో చూద్దాం. outer portion, outer rectangle length ఎంత ఇచ్చాడు 28 సెంటీమీటర్స్. ఇది 28 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 28. ఇది బ్రెడ్త్ ఎంత 24 బ్రెడ్త్ 24 సెంటీమీటర్స్. ఎల్ ఇది బి ఇది. సో విడ్త్ ఆఫ్ ద ఫ్రేమ్ ఎంత ఇచ్చాడు? విడ్త్ ఆఫ్ ఫ్రేమ్ మనకి అది తెలీదు. డి ఇక్కడ ఇచ్చాడు డి సెంటీమీటర్స్. దెన్ outer length minus inner length is equals to outer length minus inner length plus 2 is equals to మనకి లెంత్ వస్తుంది, టోటల్ లెంత్ వస్తుంది. అంటే ఈ అవుటర్ లెంత్ అంటే ఇది లెంత్. ఈ అవుటర్ లెంత్ ఎలాగా? ఈ ఇన్నర్ లెంత్ 20 ప్లస్ ఈడి ప్లస్ ఈడి అంటే ఈడి ప్లస్ ఈడి కలిపి 20 కలిపితే ఇది అనమాట. సో మనకి డి ఫ్రేమ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడం కోసం, ఈ ఫ్రేమ్ డి ఫ్రేమ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో అవుటర్ డి ఫ్రేమ్ లెంత్ మనం లెంత్ తీసుకున్నా పర్లేదు, బ్రెడ్త్ తీసుకున్నా పర్లేదు, ఎలా తీసుకున్నా పర్లేదు. outer length minus of inner length plus 2d అంటే ఇక్కడ ఎన్ని ఉంది? ఇక్కడో డి ఉంది కాబట్టి 2d. ఈ అవుటర్ లెంత్ 28 మైనస్ 20 ప్లస్ ఈ 2d అనమాట. సో అవుటర్ లెంత్ ఎంత ఇచ్చాడు? 28 సెంటీమీటర్స్ మైనస్ 24 మైనస్ 2d. సో 28లోంచి ఇన్నర్ లెంత్ ఎంత 20, సారీ ఇది 20 సెంటీమీటర్స్ ప్లస్ 2d. సో 28 సెంటీమీటర్స్ మైనస్ 20 సెంటీమీటర్స్ ప్లస్ 2d. 28లోంచి 20 తీసేస్తే మనకి ఎంత వచ్చింది? 8 సెంటీమీటర్స్ ప్లస్ 2d. సో 8 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో 2d ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 2d ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. d ఈజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఈజ్ ఈక్వల్ టు d ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. మనం లెంత్ తీసుకున్నా బ్రెడ్త్ తీసుకున్నా d 4 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, సారీ, ఇక్కడ అవుటర్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ లెంత్ ప్లస్ 2d ఇది. ఓకే, ఇదంతా తప్పు జరిగింది. ఇన్నర్ లెంత్ ప్లస్ 2d, ఇన్నర్ లెంత్ ప్లస్ 2d. ఒక సైడ్ చెప్పాను కదా, ఇన్నర్ లెంత్ ఈ లెంత్ ఎంత ఉంది? 20 ఉంది ప్లస్ ఈ 2d అదనమాట. అవుటర్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు, సో డి ఫ్రేమ్ లెంత్ ఎంత వచ్చింది? 4 సెంటీమీటర్స్ వచ్చింది. 2d ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు మనకి ఈ ఏరియా ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం మనం.
ఎల్ ఫ్రేమ్ ఫస్ట్ ఫ్రేమ్ ఇది తీసుకుందాం. ఆపోజిట్ ఫ్రేమ్ కూడా అదే అవుతుంది. ఏ ఫ్రేమ్ తీసుకున్నా ఫస్ట్ ఫ్రేమ్ ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్. లెంత్ ఎంత అవుతుంది? 24 - 4. బ్రెత్ ఎంత? ఇంటూ 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 24 - 4 ఎందుకు రాశానంటే 4 సెంటీమీటర్ స్క్వేరు సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ 24 - 4 ఎందుకు రాశానంటే లెంత్. ఈ లెంత్ 24లోంచి ఈ 4 తీసేయాలి. తీసేసి ఇది మనకి 24లోంచి 4 తీసేస్తే టోటల్ ఫ్రేమ్ లెంత్ వస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ ఫ్రేమ్ లెంత్ వస్తుంది. తర్వాత 4తో మల్టిప్లై చేస్తాం. బ్రెత్ ఎంత? ఈ బ్రెత్ 4 వచ్చింది. ఇది 4, ఇది 4, ఇది 4. సో మనకి ఫస్ట్ ఫ్రేమ్ లెంత్ 20 ఇంటూ 24లోంచి 4 తీస్తే 20 ఇంటూ 4 సెంటీమీటర్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 80 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఈ ఏరియా 80 వచ్చింది. ఈ ఏరియా కూడా 80 వస్తుంది, ఎందుకంటే ఆపోజిట్ ఈక్వల్ కాబట్టి. సెకండ్ ఫ్రేమ్ అంటే సెకండ్ ఫ్రేమ్ ఏరియా కూడా 80 వస్తుంది. ఇప్పుడు హైట్ ఎక్కువ ఉన్న ఏరియా అంటే ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇది 20 వచ్చింది, ఇది 20 వచ్చింది. ఇది ఫైండ్ అవుట్ చేస్తే ఇది కూడా అదే వస్తుంది. సో థర్డ్ ఫ్రేమ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 20 లెంత్ ఇంటూ బ్రెత్. అది ఎంత లెంత్? 28 - 4 ఇంటూ బ్రెత్ ఎంత? 4 సెంటీమీటర్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 96 అవుతుంది. 24 ఇంటూ 4 సెంటీమీటర్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 96 సెంటీమీటర్ స్క్వేర్. ఫోర్త్ ఫ్రేమ్ ఏరియా కూడా 96 సెంటీమీటర్ స్క్వేర్. సో టోటల్ ఏరియా ఫ్రేమ్ లెంత్, ఈచ్ ఫ్రేమ్ లెంత్ మొత్తం ఏరియా ఆఫ్ 4 ఫ్రేమ్స్. ఏరియా ఆఫ్ 4 ఫ్రేమ్స్ ఒకటి 80 సెంటీమీటర్స్ స్క్వేరు. ఇది 80 వచ్చింది. ఇది 96 వచ్చింది సెంటీమీటర్ స్క్వేర్. ఇది 80 వచ్చింది. ఇది 96 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. 80 సెంటీమీటర్ స్క్వేర్, 96 సెంటీమీటర్ స్క్వేర్, 80 సెంటీమీటర్ స్క్వేర్, 96 సెంటీమీటర్ స్క్వేర్. దీంతో ఎక్సర్సైజ్ మొత్తం అంతా అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏరియా ఆఫ్ ద ఫ్రేమ్స్ వచ్చేసినాయి. మెన్సురేషన్ ఎక్సర్సైజ్ 9.1 వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్తో కూడా. థ్యాంక్ యూ. 9.2 త్వరలో చెప్తాను. థ్యాంక్ యూ.